ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం? సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th HSCC నావటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ రాజేష్ ఉకాలా, కన్సల్టెంట్ ఫిజిషియన్ అట్ మెడికవర్ హాస్పిటల్స్, బేగంపేట్. ఈరోజు మన టాపిక్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గించడం ఎలా. ఇన్సులిన్ గురించి మాట్లాడేటప్పుడు మనం అర్థం కావాల్సింది డయాబెటీస్కి చాలా ఇంపార్టెంట్ అయిన విషయం అని. సో డయాబెటీస్లో రెండు రకాలు, ఒకటి టైప్ 1 డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్. ఎక్కువగా 90% ఆఫ్ పాపులేషన్కి ఉండేది టైప్ 2 డయాబెటీస్. ఏది ఏ విధంగా అయినా కానీ షుగర్ రెగ్యులేషన్ బాడీలో జరగాలి అంటే ఇన్సులిన్ కంపల్సరీ ఉండాల్సిందే. ఇంకొక క్లారిటీ కోసం చెప్తున్నానండి, ఇప్పుడు వాడుతున్న మెడిసిన్స్ మోస్ట్ ఆఫ్ ఇట్ ఇన్సులిన్ మీద పనిచేసే షుగర్ని తగ్గిస్తాయి. సో మనము ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గించుకోవడం ఎలా అనే దాని గురించి ఈరోజు డిస్కస్ చేసుకుందాం. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ప్రథమంగా కనిపించినప్పుడు డయాబెటీస్ రాబోతున్నదని సంకేతం. సో డయాబెటీస్ రాకుండా ఏం చేయొచ్చు, ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గిస్తూ డయాబెటీస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎలా తగ్గించుకోవచ్చు అనే దాని గురించే ఈ డిస్కషన్. ఇన్సులిన్ సెన్సిటివిటీని ఎలా ఇంప్రూవ్ చేయాలనేది కూడా ఆలోచించాలి. ఎందుకు, ఎవరికైతే టైప్ 2 డయాబెటీస్ ఉందో వాళ్ళల్లో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువ ఉన్నందువల్ల వల్లే మనకి టైప్ 2 డయాబెటీస్ అనేది కనిపిస్తుంది. ఇండైరెక్ట్గా చెప్పాలంటే ఉబ్బకాయానికి ఇన్సులిన్ రెసిస్టెన్స్కి డైరెక్ట్ కనెక్షన్ ఉంది. సో ఉబ్బకాయాన్ని బాడీ మాస్ ఇండెక్స్తో మనం పోల్చుకోవాల్సిన అవసరం ఉంది. ఒక కరెక్ట్ బాడీ మాస్ ఇండెక్స్ అని చూస్తే అరౌండ్ 20 నుంచి 23 మధ్యన ఉంటే అది కరెక్ట్ అమౌంట్ ఆఫ్ బాడీ మాస్ ఇండెక్స్. సో అలా ఉన్న వాళ్ళల్లో ఇన్సులిన్ రెసిస్టెన్స్ తక్కువగా ఉండేదానికి ఛాన్స్ ఉంది. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ని ఇంకా ఏ విధంగా మనం తగ్గించుకోవచ్చు అని చూస్తే, వెయిట్ రెగ్యులేషనే కాకుండా వెయిట్ ద్వారా మనం ఏదైతే అచీవ్ చేస్తున్నామో అది ఇంకా వేరే కోణం నుంచి కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. ఆ డిఫరెంట్ కోణం ఏంటంటే, ఫ్యాటు మజిల్కి రేషియో ఏదైతే ఉంటుందో, ఫ్యాట్ తక్కువ ఉండడం, మజిల్ ఎక్కువగా ఉండడం వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గుతుంది. సో ఫ్యాట్ని తగ్గించుకునే ప్రక్రియలు ఏవైనా కానీ, అంటే డైట్ ద్వారా, ఎక్సర్సైజ్ ద్వారా, మనం చేసే డిఫరెంట్ యాక్టివిటీ ద్వారా ఏదైతే మజిల్ని ఇంప్రూవ్ చేస్తామో ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తక్కువ చేస్తుంది, ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుంది. అదేవిధంగా మనం తినే ఆహారంలో, ఆహార పద్ధతుల్లో కొన్ని మార్పులు చేసిన వల్ల ఇన్సులిన్ సెన్సిటివిటీ ఇంప్రూవ్ అయ్యేదానికి ఆస్కారం ఉంది. సో వాటిల్లో ముఖ్యంగా టైమింగ్ ఆఫ్ ఫుడ్ అనేది ప్రాపర్గా ఉండాల్సిన అవసరం ఉంది. ఈ టైమింగ్ ఆఫ్ ఫుడ్ 8 o'clock బ్రేక్ఫాస్ట్ తినాలి. కంపల్సరీ బ్రేక్ఫాస్ట్లో ఎక్కువగా ప్రోటీన్ శాతం ఉండేటట్టు చేసుకోండి. తర్వాత లంచ్ అనేది 1 o'clock తినాలి. డిన్నర్ అనేది 7:30-8 మధ్యన తినాలి. ఇది ప్రైమరీగా మనం చేయాల్సిన ఇంపార్టెంట్ థింగ్. అదే కాకుండా మనం తినే ఆహారంలో పోర్షన్స్ ఎలా ఉండాలని చూసుకుంటే, ఈ పోర్షన్స్ జనరల్గా స్మాల్ ఫ్రీక్వెంట్ పోర్షన్స్గా తీసుకున్న వాళ్ళల్లో ఇన్సులిన్ సెన్సిటివిటీ బెటర్గా ఉంటుంది, క్యాలరీ కన్జంప్షన్ బెటర్గా ఉంటుంది, ఫ్యాట్ డెవలప్మెంట్ తక్కువగా ఉంటుంది, డయాబెటీస్ ఛాన్సెస్ తక్కువగా వస్తాయి, డయాబెటీస్ ఉన్న వాళ్ళల్లో కంట్రోల్ బెటర్గా ఉంటుంది. ఇవన్నీ కూడా సైంటిఫిక్ డేటాతో ప్రూవ్ చేసిన థింగ్స్. అందుకోసం స్మాల్ పోర్షన్స్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత మనం తీసుకునే ఆహారంలో ఆ ఆహారం ఎలా ఉండాలి అంటే, రిచ్ ఆఫ్ న్యూట్రియంట్స్ ఉండాలి, రిచ్ ఆఫ్ విటమిన్స్ ఉండాలి, లో కార్బోహైడ్రేట్ ఉండాలి, లీన్ ప్రోటీన్ ఉండాలి, వెజిటబుల్ సోర్స్ ఉన్న ఫ్యాట్ కంటెంట్ ఉండాలి. ఇలాంటివి తీసుకున్న దానివల్ల ఇది ఐడియల్ డైట్ ఫర్ డయాబెటీస్ ఆర్ వెయిట్ రిలేటెడ్ ఇష్యూస్కి సంబంధించి ఇది కరెక్ట్. దీని ద్వారా కూడా మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది తక్కువ అయ్యేదానికి ఛాన్స్ ఉంది. మనం తీసుకున్న ఆహారంలో మనము పోర్షన్స్ గురించి మాట్లాడాము, కానీ ఆ పోర్షన్స్లో ఏం ఉండాలి అంటే, రిచ్గా ఉండాల్సింది ఏంటి, ఈ న్యాచురల్కి దగ్గరగా ఉండేవి. అంటే న్యాచురల్కి దగ్గరగా ఉండేవంటే వెజిటబుల్స్, ఫ్రూట్స్, ఇవి ఎక్కువ శాతంలో ఉండాలి. ఒక ప్లేట్లో మనము ఫుడ్ తీసుకున్నప్పుడు 2/3 ఆఫ్ ఐటమ్స్ వీటికి సంబంధించి ఉండాలి, మిగతా 1/3గా ఉండాలి. అంటే యానిమల్ సోర్సెస్ ఉన్నవి ఏవైనా కానీ అవి తక్కువ మోతాదుల్లో ఉండాలి. న్యాచురల్ సోర్సెస్, వెజిటబుల్ సోర్సెస్ ఉండేవి ఎక్కువ మోతాదుల్లో ఉండాలి. నాన్ వెజిటేరియన్కి సంబంధించిన వాళ్ళు ఎగ్ వైట్ అనేది మంచిది. అలాగే
ఫ్యాటీ ఫిష్, కొన్ని రకాల ఫిషెస్లో ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఫ్యాటీ ఫిష్ తీసుకోవడం ఇంపార్టెంట్. మటను, చికెన్ అనేవి కాస్త తక్కువ మోతాదుల్లో తింటేనే మంచిది. సో ఇలాంటివి మనం గమనించుకొని మన డే ఆహారంలో ఇలాంటి ప్రపోర్షన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే కొన్ని ప్రాపర్టీస్ గ్రీన్ టీలో ఉన్నట్టు గమనించారు. ఈ గ్రీన్ టీ కారణంగా ఇన్సులిన్ సెన్సిటివిటీ ఇంప్రూవ్ అవుతుంది, డయాబెటీస్ని కంట్రోల్ చేయొచ్చు అని కొన్ని సూచనలు ఉన్నాయి. అందుకోసం గ్రీన్ టీ అలవాటు చేసుకున్న దానివల్ల షుగర్ బెటర్గా కంట్రోల్ అవుతూ ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గేదానికి ఆస్కారం ఉంది. అలాగే ఈ దాల్చిన చెక్క అంటారు, మనం స్పైసెస్లో వాడతారు. ఈ దాల్చిన చెక్క కారణంగా ఇన్సులిన్ రెగ్యులేట్ అవుతుంది, ఆహారం తినే ఆకలి అనేది తక్కువ అవుతుంది, అలాగే డయాబెటీస్ని కూడా బెటర్గా కంట్రోల్ చేస్తుందని కూడా కొన్ని సూచనలు ఉన్నాయి. తర్వాత మనం తినే ఆహారంలో ఎక్కువ శాతం ప్రాసెస్డ్ ఫుడ్ ఉండకపోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ప్రాసెస్డ్ ఫుడ్ అంటే ఏంటి? ఎనీథింగ్ బేకరీ నుంచి వచ్చేది, పాలిష్డ్ రైసు, షుగరీ ఐటమ్స్ ఆర్ ఫోర్టిఫైడ్ డ్రింక్స్, జ్యూసెస్, స్వీట్స్, ఇలాంటివన్నీ అవాయిడ్ చేసిన దానివల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గేదానికి ఆస్కారం ఉంది. తర్వాత ఇంపార్టెంట్ ఏరియా ఏంటంటే మనం ప్రాపర్గా ఎక్సర్సైజ్ చేస్తున్నామా లేదా అనేది కూడా గమనించుకోవాలి. ఈ ప్రాపర్ ఎక్సర్సైజ్ అనేది ఎలా ఉండాలి? కనీసం ఒక డేలో 30 to 45 minutes ఎనరోబిక్ ఎక్సర్సైజ్ అనేది ప్రాపర్గా చేయాలి. ఎనరోబిక్ ఎక్సర్సైజ్ అనగా ఏదైతే మనం బ్రిస్క్గా వాకింగ్ చేస్తామో, బ్రిస్క్గా డ్యాన్సింగ్ చేస్తామో, ఆటలు ఆడతామో, టెన్నిస్, బ్యాడ్మింటన్, ఇలాంటివన్నీ కూడా ఎనరోబిక్ ఎక్సర్సైజ్ కింద కేటగరైజ్ చేయొచ్చు. ఇలాంటివి చేసిన దానివల్ల, రెగ్యులారిటీ మెయింటైన్ చేసిన దానివల్ల డెఫినెట్గా ఇన్సులిన్ సెన్సిటివిటీ ఇంప్రవైజేషన్ అయ్యి షుగర్ కంట్రోల్స్ బెటర్గా ఉండడం, ఉబకాయం తగ్గడం, మజిల్ మాస్ పెరగడం, ఫ్యాట్ కంటెంట్ తగ్గడం, ఇలాంటి బెనిఫిట్స్ వస్తూ డయాబెటీస్ని కంట్రోల్ చేసే విధంగా మనకి పనిచేస్తుంది. తద్వారా ఏమవుతుంది? ఏవైతే డయాబెటిక్స్కి సంబంధించిన కాంప్లికేషన్స్ ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ హైపర్ టెన్షన్, హై కొలెస్ట్రాల్, హార్ట్ అటాక్, బ్రెయిన్ అటాక్, కిడ్నీ ఫెయిలియర్, లివర్ ఫెయిలియర్, ఇలాంటివన్నీ కూడా మనం కంట్రోల్ చేసుకునే విధంగా లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ వచ్చే విధంగా మనము ఈ అలవాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అనదర్ ఇంపార్టెంట్ ఏరియా ఏంటంటే వాటర్ ఇంటేక్. ప్రాపర్ వాటర్ ఇంటేక్ ఉన్నప్పుడు బాడీలో జరగాల్సిన జీవక్రియలు ప్రాపర్గా జరిగి వాటి కారణంగా హార్మోనల్ బ్యాలెన్స్ ప్రాపర్గా మెయింటైన్ అవుతూ తద్వారా ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గుతూ ఇన్సులిన్ సెన్సిటివిటీ ఇంప్రూవ్ అయ్యి డయాబెటీస్ రాకుండా కాపాడుకోవచ్చు. అలాగే ఇంకొక ఇంపార్టెంట్ ఏరియా ఆఫ్ కన్సర్న్ ఏంటంటే స్లీప్. చాలా నెగ్లెక్టెడ్ ఐటమ్ అండి ఇది. స్లీప్ అనేది ప్రాపర్గా పడుకోవాలి. రికమెండేషన్స్ మేరకు 10 నుంచి మార్నింగ్ 5 to 6 వరకు పడుకోవాలి. అరౌండ్ 7 to 8 hours అనేది స్లీప్ ప్రాపర్గా రావాల్సిన అవసరం ఉంది. ఇలాంటి పర్సన్స్లో జనరల్గా హార్మోనల్ బ్యాలెన్స్ బెటర్గా ఉంటుంది, స్ట్రెస్ హార్మోన్స్ తక్కువగా ఉంటాయి. తద్వారా మనకి ఈ ఇన్సులిన్ ఎఫెక్ట్స్ బెటర్గా ఉంటాయి. ఇన్సులిన్ ద్వారా వచ్చే బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ వల్ల డయాబెటీస్ అనేది కంట్రోల్ ఉంటుంది, తద్వారా షుగర్ కంట్రోల్ వస్తుంది, తద్వారా ఆర్గన్ కాంప్లికేషన్స్ రాకుండా మనం కాపాడుకోవచ్చు. ఇలా డిఫరెంట్ పద్ధతుల్లో మనము ఇన్సులిన్ని రెగ్యులేట్ చేస్తూ ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గించుకుంటూ డయాబెటీస్కి వచ్చే లక్షణాలు తగ్గించుకుంటూ డయాబెటీస్ రాకుండా, దీర్ఘకాలంలో సమస్యలు రాకుండా, ఆర్గన్ డిస్ఫంక్షన్ రాకుండా కాపాడుకోవచ్చు. నమస్తే.